నమస్కారం ఏసీటీ 9 న్యూస్ కు స్వాగతం. జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్లో బీడీ టేకేదారు కార్మికుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ, నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నర్సింగరావు, బండశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జోష్ ఉంది. 64 సీట్లు వచ్చినాయి. ప్రతి ఒక్కరి రాష్ట్రంలో బాధపడేది ఒక్కటే, అంత బాగానే కానీ జీవన్ రెడ్డి సభ ఎందుకు ఓడిపోయినాయి. ఎవ్వరు ఏ జిల్లాకు పోయినా, ఎవ్వరు ఎక్కడ కలిసినా జీవన్ రెడ్డి సార్ లాంటి గొప్ప నాయకుడిని ఎట్లా ఓడగొట్టిరు, అసలు అయితే ఏం జరిగింది? మమ్మల్ని అడిగే మొట్టమొదటి ప్రశ్న అది. మేం చెప్తాం ఇక అది నిజంగా దురదృష్టం. అలా జరగవలసింది కాకుండే. కానీ జీవన్ రెడ్డి గారికి ఎప్పుడు ఓటమి వచ్చినా వెంటనే మళ్ళీ విజయం వస్తుంది. అది మీ అందరికీ తెలుసు. ఆనాడు 94లో తెలుగుదేశం పార్టీ ప్రపంచం ఉన్న నాడు స్వల్ప ఓట్లతో ఓడిపోతే మీరందరూ కలిసి మళ్ళీ 1996లో ఉప ఎన్నిక వస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు గల్లీకొక్కళ్ళు మోహరించిన ఈ జగిత్యాల నియోజకవర్గ ప్రజలు 55,000 మెజారిటీకి పైగా ఓట్లిచ్చి జీవన్ రెడ్డి గారి సత్తా ఏందో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరికీ చూపించినటువంటి జగిత్యాల ప్రజలు. అంతేకాదు, కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగినప్పుడు అంత తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా కూడా చంద్రశేఖరరావు ఇక్కడ 15 రోజులు మకాం వేసినా 40,000 మెజార్టీ ఆ రోజు జగిత్యాల నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. నేను మీ అందరికి ఒకటే కాళ్లకు మొక్కి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇలా అసెంబ్లీలో, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జీవన్ రెడ్డి గారి లేని లోటు మనకు కనబడుతుండే. ఇవాళ నిజంగా జీవన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటే ఇలా పేదోళ్లకు సంబంధించి కావచ్చు, మన బీడీ కార్మికులకు సంబంధించి కావచ్చు, గల్ఫ్ కార్మికులకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇలా ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులకు సంబంధించి ఎన్నో పాలసీలు ఆయన నిజంగా తీసుకొచ్చే అవకాశం ఉంటుండే. ఇలా అవకాశాన్ని మనం కోల్పోయినాం. ఇలా గతంలో మీరు ఇప్పుడు గెలిపించినటువంటి అరవింద్ ఏదో చేస్తాడని ఆ